హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే క్రోనికల్స్. సో ఒక చిన్న పని ఉంటే వైజాగ్కి రావడం జరిగింది. అండ్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఆ పాట అది గుర్తుకొస్తుంది. మీకు కూడా పాట గుర్తుకొస్తే కమెంట్ చేయండి. ఒక సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత మనమైతే వైజాగ్కి చేరుకోవడం జరిగింది. నేను చెప్పిన చిన్న పని ఇదే. సో ఆ పని చూసుకున్న తర్వాత వైజాగ్ వచ్చాక ఖచ్చితంగా మనం ఒక ప్లేస్ని అయితే చూసుకోవాలి. అదేంటో మీకు తెలుసా? ఎస్, బీచే. ఈ సముద్రం మనతో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ అలలేనేమో. ఎందుకంటే దూరం నుంచి అలా వేవ్స్తో వస్తూ 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 మన కాళ్ళని అలా వెట్ చేస్తూ మన కాళ్ళ చుట్టూ ఉన్న ఇసుకని లాగేసుకొని వెళ్ళి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. అంటే అది చూడండి ఎలా వస్తుందో. ఒక చిన్న పిల్లాడు బుడుబుడు అని చెప్పి నడుచుకుంటూ వస్తున్నట్టు అలలు దూరం నుంచి అలా పాల బుగ్గలో ఉన్నంత తెల్లదనంతో మన దగ్గరకు వచ్చి చేరుకుంటాయి. వావ్, సచ్ అ పోయిటరీ ఇన్ విజువల్ ఆల్సో. సో అక్కడ నేను ఎంజాయ్ చేసిన బీచ్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉండాలని చెప్పి అక్కడ నుంచి బీచ్ పట్టుకురాను కాబట్టి వీడియో అయితే పట్టుకొచ్చాను. జస్ట్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. బీచ్ ఎక్స్పీరియన్స్ని మెమరీలో స్టోర్ చేసుకొని లంచ్ టైం అవుతుందని కమత్కి వెళ్ళాం. చూసారా రష్ ఎలా ఉందో? లిటరల్ మేమైతే ఒక 40 minutes దాకా అయితే వెయిట్ చేసాం తిందామని చెప్పేసి. బికాస్ టేస్ట్ డిమాండ్ అండ్ ఫుడ్ వచ్చేసి చాలా బాగుంది. నాన్ వెజ్కి అయితే బెటర్ ఆప్షన్, బట్ వెజ్కి అయితే అంత స్కోప్ లేదు. సో పక్కనే ఫ్రెండ్స్ స్వీట్స్ తీసుకుందామంటే వెళ్ళాం. స్వీట్స్ ఆర్ రియలీ డెలీషియస్ టు ఐస్ ఓన్లీ. ఇంకా తింటే ఎలా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ మీ సైనింగ్ ఆఫ్ విత్ వైజాగ్ వ్లాగ్. అలా వచ్చిన పనులు, సైడ్ సీన్, బీచ్, ఫుడ్ అన్నీ కవర్ చేసుకొని heading towards the home. And thanks for watching. Please do like, share and subscribe.